రామ్ చరణ్ గారిది అలాగే ఎన్టీఆర్ గారి సినిమా కెరియర్ 2025 ఎలా ఉండబోతుంది? 2025 సంవత్సరంలో రామ్ చరణ్ గారికి జూనియర్ ఎన్టీఆర్ గారికి ఏదో ఒక సినిమా వస్తుంది. ఎందువల్లంటే ఇప్పుడు మే 30 వరకు రామ్ చరణ్ గారికి ఏ అవకాశాలు రావు. మే 30 తర్వాతే అవకాశాలు వస్తాయి కంపల్సరీ. ఆ సినిమా హిట్ అవుతుంది. ఎందుకంటే ఆయన తులారాశి మనం తీసుకున్నప్పుడు రామ్ చరణ్ పేరుని బట్టి అష్టమ గురుడు ఉన్నాడు. మే 30 2025 వరకు నార్మల్ ఇలాగే ఉంటాడు. ఆ తర్వాత మే 30 దాటిన తర్వాత 2025 నుంచి జాక్పాట్ కొడతాడు ఆయన. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ ఆయన మరి నందమూరి తారక రామారావు ఈయనది కూడా అంతే పరిస్థితి. కాబట్టి ఈయన కూడా మే 30 వరకు ఏం ఆఫర్స్ ఏం రావు. ఉన్న ఆఫర్సే సరి చేసుకుంటూ ఉంటారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు కూడా రిజర్వ్డ్గా ఉండి ఏదో ఒక సినిమా 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ఒకసారి తీసే పద్ధతి వచ్చింది. కాబట్టి యువ హీరోల్లో వాళ్ళేమీ పెద్ద ఇదే అనిపించదు. ఈయన కూడా జాక్పాట్ కొడతాడు. నెక్స్ట్ ఇయర్ 2025లో డెఫినెట్గా మే 30 తర్వాత మాత్రమే ఈయన సినిమా తీయడం జరుగుతుంది. అది హిట్ అవ్వడం జరుగుతుంది. ఈ సన్నీ థియేటర్ ఘటన తర్వాత ఆయన ఒక్కసారి జైలుకి రావడం అయింది. తర్వాత ఆయన గాంధీ హాస్పిటల్ తరలించడం జరిగింది. నాంపల్లి కోర్టు నుంచి ఆయన 24 hours రిమాండ్ కూడా జరిగింది. అట్ లాస్ట్ మళ్ళీ ఆయనకి బెయిల్ మీద బయటకు వచ్చారు. ఈ ట్విస్ట్ మళ్ళీ నిన్న చిక్కడపల్లి స్టేషన్కి వెళ్ళాడు. ఈ ఓవరాల్ గా చూసుకుంటే మళ్ళీ జైలుకి వెళ్ళి ఈసారి స్థిరంగా 2-3 నెలలు ఉంటాడని ఆయన జాతకంలో ఏమైనా అనిపిస్తుందా? లేదు, ఆయన జాతకంలో జైలు యోగం లేదు. ఆయనే మానవుడు కదమ్మా. సెలబ్రిటీ అయినంత మాత్రం దేవుళ్ళు అయిపోరు కదా. అంటే చేసిన ఇదిలో ఓవరాల్ గా ఇన్నిసార్లు జైలుకి వెళ్ళి రావడం అంటే ఏదో ఒకటి అనిపిస్తుంది. ఇప్పుడు ఆయన ఎందుకు వెళ్ళాడంటే అల్లు అర్జున్ మేషరాశికి సంబంధించిన వాడు. ఆ కుజుడు ఇప్పుడు కర్కాటక రాశిలో నీచపట్టున్నాడు. కాబట్టి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నాడు. తిప్పుద్ది అది. కోర్టులు పోలీస్ స్టేషన్లు తిప్పుద్ది. అవి పోలీస్ స్టేషన్ అనేటటువంటిది అదేం పెద్ద బాధపడాల్సిన విషయం కాదు. పోలీస్ ఆఫీసర్స్ ఏమి కర్కోటకలు కాదు. ఈ విధంగా అయినా మన వ్యవస్థ ఏంటి అన్నది చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్న పోలీస్ ఆఫీసర్స్ ఎలా ఉన్నారన్నది తెలుసుకుంటాడు. ఈ 2025లో మనకి ఖచ్చితంగా అల్లు అర్జున్ గారు ఏమి అరెస్ట్ గారు వెళ్ళరు. ఇది కండిషనల్ బెయిల్స్ అని ఉంటాయి, పోలీస్ స్టేషన్ బెయిల్స్ అని ఉంటాయి, హైకోర్టులో క్వాష్ ఆర్డర్స్ ఉంటాయి. చాలా లీగల్ ప్రొసీడింగ్స్ ఉంటాయి ఇవన్నీ కూడా. కాబట్టి వీటిని రీచ్ ఆ పోలీస్ ఆఫీసర్స్ బంధించాలనుకుంటే ఆయన 5 నిమిషాల్లో బంధించవచ్చు రకరకాల సెక్షన్లు పెట్టి. వాళ్ళు చాలా కార్డియల్ గా చేశారు. అండ్ ఈవెన్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు కూడా చాలా ట్రాన్స్పరెంట్ గా చేశారు. కాబట్టి ఈ వీడి గవర్నెన్స్ రేవంత్ రెడ్డి గారు, చిరంజీవి గారు వీళ్ళంతా సినిమా హీరోలు వీళ్ళంతా కలిసి పేద ప్రజలకు ఉపయోగపడేలాగా అల్లు అర్జున్ గారి చేతే కాదు మొత్తం సినిమా హీరోలు అందరి చేత ఒళ్ళు వంచి మెడలు వంచి చేపించాలి ఆయన. ఇలా చేస్తే పేద ప్రజలు ఇదవుతారు. అంతేగాని వాళ్ళ స్వార్థం కోసం సబ్సిడీలు ఇచ్చినప్పుడు గవర్నమెంట్ ని పొగడం, గాంధీ హాస్పిటల్కి వెళ్ళడం, లేకపోతే వీళ్ళ దగ్గరికి వెళ్ళడం, బాధితుల దగ్గరికి వెళ్ళి పరామర్శించడం. ఒక సీఎం చెప్పేదాకా మీకు వెళ్ళాలని తెలీదా? ఒక సీఎం బిగించినప్పుడు అసెంబ్లీలో మాట్లాడినప్పుడే తెలిసిందా? ఇది నటుల యొక్క లక్షణం కాకూడదు. యూ షుడ్ నాట్ బి సెల్ఫిష్. దేవుడు అనేవాడు ఉంటాడు ఖచ్చితంగా. ఇందులో మీ తప్పున్నా లేకపోయినా మానవత్వం బాగా సంపాదిస్తున్న మీరు పేద ప్రజలకి, వికలాంగులకి నిత్యం చేయాలా. ఒకసారి చేస్తే సరిపోదు. కాబట్టి 2025లో ఆయనకేమి జైలుకి వెళ్ళిపోయేది లేదమ్మా. వజ్ర వైడూర్యాలంకరణం మణిహారం మహాద్భుతం సంతోషమే ప్రతిక్షణము ఇక శుభప్రదముగా నీవు రాగసిరుల వేడుక సంతోషం ప్రతిక్షణం. మానిపల్లి జ్యువెలర్స్.